నమస్తే, నేను మీ సూర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఆక్రమణని బయటపెట్టడం జరిగింది. ఏంటి ఆక్రమణ, ఎవరు చేశారు? పొంగనూరు కాన్స్టిట్యున్సీ చెందినటువంటి పెద్దిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే. ఇంతకుముందు ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా చేయడం జరిగింది 2019లో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది, మిథున్ రెడ్డి. ఈయన పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పొంగనూరు. వీళ్ళు ఈ మంగళంపేట ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని చాలా ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని ఒక ఫామ్ ల్యాండ్ గానో లేదంటే ఇంకోటి గానో చేసుకోవడానికి వాళ్ళ పక్కా ప్రణాళికతో ఆక్రమించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ తీసుకోవడం జరిగిందో ఆ తర్వాత దాన్ని విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో వీళ్ళు ఆక్రమించుకున్నారని తెలిసింది. ఇప్పుడు దాన్ని సెకండరీగా తర్వాత ఏం చేయాలి, వీళ్ళ ఎలాంటి కేసులు పెట్టాలనేటువంటిది మొత్తం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఓటర్లుగా ఏంటంటే, మనం మన యొక్క సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎన్నుకుంటాం. వాళ్ళ సమస్యలు తీర్చకపోగా కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అడవులను ఆక్రమించుకోవడము, లేదంటే ఒక వ్యక్తి కొండను తవ్వేసి రుషికొండను మొత్తం కూడా నాశనం చేసేసి ప్యాలెస్ కట్టుకున్నాడు. తర్వాత ఈ భూములను, ఈ యొక్క అడవి భూములను కూడా ఆక్రమించుకోవడం, వీళ్ళందరూ కూడా ఒక పక్క ఇలాగా ప్రకృతిని నాశనం చేస్తూ ప్రజలందరికీ ముప్పు తీసుకొస్తుంటే, ఒక పక్క తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే దేశంలో చాలా మంది ఫారెస్ట్ ఏరియా కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా చనిపోయినటువంటి వనజీవి రామయ్య, ఆయన తన జీవితం మొత్తం ఈ యొక్క వృక్షాలను పెంచడము, అడవులను పెంచాలి, మనం ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిబద్ధంగా ఉందని చెప్పి ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు. లక్షలాది మొక్కలు నాటాడు. ఒకవైపు ఇంత మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక పక్క రాక్షసులు లాంటి వ్యక్తులు, ఈ వీళ్ళ వైపు మనం వెళ్ళాలా, ఇలాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలనేటువంటిది మనము నిర్ణయించుకోవాలి. మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి ఎలాంటి వారిని మనం అందించడం, ఎలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చెప్పడం ద్వారా మనల్ని కాపాడుకోవడమే కాకుండా మన ప్రకృతిని కాపాడుకునేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో 2 మార్గాలు ఉన్నాయి, చెడు మంచి. ఏ మార్గం వైపు వెళ్ళాలనేటువంటిది మనమే నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వము ఇప్పుడు ఎలా అయితే ఈ యొక్క సమస్యను బయట తీసుకొచ్చిందో, దీని సమగ్రంగా తర్వాత మిగతా జరగాల్సిన కార్యక్రమాలు జరిగి ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష కూడా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.